జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగయోగము 32వ శ్లోకము. యథా సర్వగతం సాక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, ఆకాశము మిగిలిన 4 భూతముల కంటే, అంటే పృథివీ, జలము, అగ్ని, వాయువు, వాటి కంటే కూడా సూక్ష్మమైనటువంటిది ఆకాశం. కంటికి కనిపించదు, కానీ అన్ని వస్తువుల యందు వ్యాపించి ఉంటుంది. అట్లా అతి సూక్ష్మమైనటువంటి ఆకాశము అన్ని వస్తువులలో వ్యాపించి ఉన్నా ఆయా వస్తువుల యొక్క గుణాలను అంటించుకోదు. ఆ రకంగానే ఆత్మ, శుద్ధాత్మ ఆకాశం కంటే సూక్ష్మమైనటువంటిది కదా. అయితే ఈ శుద్ధాత్మ ఎన్ని శరీరాలలో ప్రవేశించినా సరే ఆయా శరీరములలో ఉండేటటువంటి స్వభావములను, ఆయా దేహములకు ఉండేటటువంటి స్వభావములను తాను అంటించుకోదు. క్షేత్రము కంటే, అంటే శరీరము కంటే క్షేత్రజ్ఞుడు, ఆ శరీరాన్ని గుర్తించేటటువంటి శుద్ధాత్మ విలక్షణమైనటువంటిది అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఒక ఉపమానాన్ని చూపిస్తూ శుద్ధాత్మ అంటే మనం ఎంతటి విలక్షణమైనటువంటి వారమో స్పష్టంగా నిరూపిస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనము అంటే జీవులము ఎంతటి విలక్షణమైన స్వభావము కలిగి ఉన్నటువంటి వారమో పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ మనము ఉండేటటువంటి శరీరము కంటే వేరైనటువంటి వారమని, ఈ శరీరాలలో ఉండే స్వభావాలు మనను అంటుకోవని, అంటించుకోకూడదనేటటువంటి స్పష్టమైన అవగాహన కలిగి ఉంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. యథా సర్వగతం సాక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది
అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 259వ రోజు. సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీ సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, బలరామకృష్ణులు బృందావనములో తమ స్నేహితులతో అనేక రకములైనటువంటి ఆటలు ఆడి ఆ రకంగా గడిపి తమ కౌమార వయస్సును గడిపారు. ఇక వారు పౌగండ వయస్సు. తతశ్చ పౌగండ వయశ్రితౌ వ్రజే బభూవతుః. పౌగండ వయస్సులోనికి అంటే 6 నుండి 10 ఏండ్ల వయస్సు వచ్చే వరకు చెప్పబడేటటువంటి
ఆ పౌగండ వయస్సులోనికి ప్రవేశించారు బలరామకృష్ణులు. అంటే 6 ఏండ్ల ప్రాయం. ఆ వయస్సు వచ్చింది కనుక ఇక ఆ వ్రజములోని పెద్దలంతా ఈ పిల్లలకు గోవులను కాచేటటువంటి బాధ్యత ఇస్తూ ఉన్నారు. ఆ రకంగా బలరామకృష్ణులు పదైః వృందావనం పుణ్యం అతీవ చక్రతు తమ మిత్రులతో కలిసి గోవులను కాస్తూ తమ శ్రీచరణారవిందములతో బృందావన భూమినంతటినీ పరమపావనము చేస్తూ ఉన్నారు. అట్లా గడుస్తూ ఉండగా ఒకనాడు కృష్ణుడు తన్మాధవో వేణుం ఉదీరయన్ వృతో గోపైః గృణద్భిః అయ్యడ కృష్ణుండొక్కనాడు వేణువు పూరించి బలభద్ర సహితుడై గోపకుమారులదన్ను బహువారంబుల కైవారంబుల చేయు. ఒకనాడు మాధవుడైనటువంటి శ్రీకృష్ణుడు సూర్యోదయానికి ముందే లేచి వేణుగానం చేశాడు. ఆ అద్భుతమైనటువంటి యశోగానాన్ని, వేణుగానాన్ని విని గోపకుమారులంతా వారి వారి గోవులను తీసుకొని కృష్ణుడి దగ్గరకు వచ్చారు. అప్పుడు కృష్ణుడు బలరామునితో సహా ఆ గోవులను గోపాలకులను తీసుకొని ఇక విహర్తుకామః కుసుమాకరం వనం వనానికి బయలుదేరారు. శ్రీకృష్ణ భగవానుడు లీలా వినోదము కోసమని అందరితో కలిసి వనములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము 32వ శ్లోకము. యథా సర్వగతం సాక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తదాత్మానోపలిప్యతే. యథా సర్వగతం సాక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తదాత్మానోపలిప్యతే. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.